కులాలు అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలనేదే మల్లన్న బీరప్ప కథల్లో సందేశమని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో గొల్లగూడలో కొలువైన శ్రీ 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 బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవంలో జగ్గారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఒగ్గు కళాకారులు చెప్పిన మల్లన్న బీరప్ప ఒగ్గు కథలు ఆసక్తిగా ఉన్నారు జగ్గారెడ్డి. ఏ కులమైనా ఏ దేవుడైనా ఆపదల వారికి సాయం చేయడమే ప్రధాన ఉద్దేశమన్నారు. మల్లన్న బీరప్ప దేవుళ్ల కథల్లో సారాంశం కూడా అదే అని చెప్పారు. మల్లన్న దేవుడు బీరప్ప దేవుడు ఇది ఏం చెప్తున్నది? ఈ సారాంశం ఒక్కొక్క కథల కులాలు లేవు, అందరూ ఒకటే అంతే కదా. కుర్మ గుల్ల ఇక్కడ కాపోలు కలిసి ప్రయాణం చేసి అదే కదా ఇదంతా. కుర్మ యాదవులు రెడ్డిల రిలేషన్ ఇదే కదా లెక్క. ఏం చేసిరు? పేద ప్రజలకు ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు దానము ధర్మాలు చేసిన చరిత్ర ఇది. అది అందరు పాటించారు. ఓకే, అర్థమైంది అందరికి? కథహీనుడు కాదు, కథల సారాంశం తెలుసుకోవాలి. మల్లన్న దేవుడు ఏం చేసిండు, బీరప్ప దేవుడు ఏం చేసిండు, వీళ్ళు ఉన్నవాడు లేనివాడికి ఏం చేయాలి, ఇది సారాంశం. వానాలు పడితే ఏం చేయాలి, లేకపోతే కష్టాలు ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, ఇట్లా ఇది లెక్క పత్రం. ఇది అర్థమైనా? దానాలు మల్లన్న చేసిండు, ధర్మకర్తుడే, ఇది లెక్క. అందుకే నేను ఆడపోయిన ఇది అంత తింటా, ఆడపోయినా ఒక్కొక్క ఇది లెక్క చెప్పింది. చాలాసార్లు కలుస్తుంటారు వీళ్ళంతా. సరే, నేను ఎప్పుడు వచ్చినా ఖాళీ పోను 50 చెప్పాను. ఇవి ఎవరు పెద్దవాడు? ఇది నాది. కమిటీ ఏమైనా ఉందా? ఎవరు కమిటీ? ఎవరు? నా పరంగా 1 లక్ష రూపాయలు కమిటీకి. ఓకే ఓకే. ఇప్పుడు ఒక్కొక్క చెప్పి ఇని అమలు చేయండి అంతే నేను చెప్పేది. ఓకే, అందరికి నమస్కారం. రైట్, వీళ్ళ టీం శ్రీశైలం, మల్లేశం, బాలు, గీలు మీరు మంచిగా ఉన్నారా? మీ టీం అంతా రాజకీయాలు ఏమో కొట్లాడతారు, మల్లన్న మీరు మంచిగా ఉంటుంది.